హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య ఫ్యామిలీ వ్లాగ్స్. టుడే రెసిపీ వచ్చి కాకరకాయ మసాలా కర్రీ చేయబోతున్నానండి. చేదు లేకుండా ఓసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. 1/2 kg కాకరకాయ తీసుకున్నానండి. నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది మనం ఇప్పుడు ఒక గిన్నెలోకి వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. 1 స్పూన్ పసుపు వేసుకున్నాం. కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నామండి. కాకరకాయ మసాలా గ్రేవీకి నేను 2 స్పూన్స్ పల్లీలు తీసుకున్నాను. పచ్చిమిరపప్పు 2 స్పూన్స్ తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. 1/2 స్పూన్ జీలకర్ర వేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి మనం నువ్వులు వేసుకున్నాం. సిమ్లో పెట్టి వేయించుకోవాలండి, దూరగా వేయించుకోవాలి. ఇందులో ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఎండు కొబ్బరి, ఒక 4 ఎండుమిర్చి, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం. ఇవి దూరగా వేపుకోవాలి. వేగిపోయాయండి చూడండి, ఇలా వేయించుకోవాలి. ఇది పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మూత తీద్దాం. ఉప్పు పసుపు వేయడం వల్ల ఇట్లా నీళ్ళు వచ్చేస్తాయండి, చేదు అనేది పోతుంది ఉప్పు పసుపు వేయడం వల్ల. ఒకసారి ఇలా గట్టిగా పిసుక్కొని ఒకసారి వాటర్ వేసి నీట్గా కడుక్కుందాం, చేదు అనేది పోతుంది. 2 గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఇట్లా గట్టిగా పిండుకోవాలి. ఇలా వాటర్ లేకుండా గట్టిగా పిండుకున్నానండి. గ్యాస్ పైన గిన్నె పెట్టుకున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి ఇవి వేయించుకోవడానికి. బాగా వేయించుకోవాలండి. కాకరకాయ చేదు అనేది పోతుంది వేయించుకోవడం వలన. ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు మనం ఇవి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇది ఆయిల్లో వేసుకున్నామండి. జీలకర్ర, ఆవాలు. ఇప్పుడు మనం ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి నేను. ఎండుమిర్చి, కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు వేయించుకున్నాం బాగా. ఆనియన్స్ మగ్గేలోపు మనము మిక్సీకి వేసుకున్నామండి. ఫస్ట్ వేయించి పెట్టుకున్నాం కదా మసాలా దినుసులు. ఇందులో మనం ఇప్పుడు పసుపు వేసుకున్నాం. 1 స్పూన్ వేసానండి. ఇందులోనే కాకరకాయ వేయించి పెట్టుకున్నాం కదండి, ఇవి కూడా వేసేసుకున్నాం. మిక్సీ ఇలా పట్టుకున్నానండి కొంచెం వాటర్ వేసి. ఇప్పుడు మనం ఇందులోకి టమాటా వేసుకున్నాం. ఇందులో ఇప్పుడు మనం 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను. మీరు కావాల్సినంత వేసుకోండి, తగినంత. నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటున్నాను. అర స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. టమాటా కొంచెం మగ్గాలండి. ఇప్పుడు మనం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకుందాం. ఇలా కూడా కర్రీ చేసుకోవచ్చండి.
టమాటా కాకరకాయ కర్రీ. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, ఇది ఇందులోకి వేసేసుకున్నాం. మసాలా మొత్తం మగ్గిపోయిందండి. ఇప్పుడు నిమ్మకాయ పెళ్ళంతా చింతపండు గుజ్జు తీసుకున్నానండి, ఇది ఇందులోకి వేసేసుకున్నాం. ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకున్నామండి. ఆయిల్ పైకి వచ్చే వరకు మగ్గించాలండి. ఆయిల్ పైకి వచ్చిందంటే ఆల్మోస్ట్ మసాలా కర్రీ రెడీ అయినట్టు. చూద్దామండి, చూడండి ఆయిల్ పైకి తేలింది, గ్రేవీ కూడా చిక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనం ఫైనల్గా సర్వింగ్ బౌల్కి సర్వ్ చేసుకోవాలి. కాకరకాయ మసాలా కర్రీ అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.